నల్గొండ జిల్లాలో కోట్ల రూపాయలు దోచుకున్న మిల్లర్లు చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలనుకున్నారు. అయితే అది బెడిసి కొట్టడంతో సరికొత్త ఎత్తుగడకి తెరలేపారు. మిల్లుల పేరు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఆ బోర్డులు మార్చే వ్యవహారం అధికారులకు తెలుసా? అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారా అంటే తమకేం తెలియదని అంటున్నారు. బోర్డు తిప్పేసిన మిల్లు వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి నల్లగొండ నుంచి అందిస్తారు. నల్గొండ జిల్లాలో సరికొత్త బోర్డు తిప్పేసినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే మిల్లర్లు ఆ సీఎంఆర్ ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని ఆ తర్వాత మరాడించి సీఎంఆర్ రూపంలో మళ్ళీ తిరిగి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి రైస్ మిల్లర్లు ఆ సీఎంఆర్ ఇవ్వకుండా కోట్ల రూపాయలు మోసం చేసినటువంటి ఉదంతంలో నల్గొండ జిల్లాలో 7 మిల్లులపై కేసులు నమోదైనటువంటి నేపథ్యంలోనే ఒక మిల్లుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే నల్గొండ పట్టణానికి ఆనుకున్నటువంటి రామలక్ష్మణ్ ఫార్బాయిల్డ్ మిల్లు, గతంలో రామలక్ష్మణ్ ఫార్బాయిల్డ్ మిల్లు ఉండేది. ప్రస్తుతం ఈ కేసు అంటే దాదాపు 25 కోట్ల రూపాయలకు సంబంధించి మోసం పాల్పడ్డటువంటి వ్యవహారంలో రామలక్ష్మణ్ ఫార్బాయిల్డ్ మిల్లు మీద కేసు నమోదైనటువంటి నేపథ్యంలోనే ఆ మిల్లుని పేరు మార్చి రాజరాజేశ్వరి మిల్ అని చెప్పేసి, రైస్ మిల్ అని చెప్పేసి ప్రస్తుతం ఒక బోర్డుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. తల మెరిసిపోతుంది. నిన్న మొన్ననే కలర్ వేసి పాత బోర్డుకే కొత్త కలర్ వేసి ఆ పాత గతంలో ఉన్నటువంటి రామలక్ష్మణ్ ఫార్బాయిల్డ్ మిల్లు కాస్త రాజరాజేశ్వరి మిల్లుగా మారినటువంటి పరిస్థితి ఉంది. కింద చూసుకోవచ్చు ఓనర్ గతంలో రామలక్ష్మణ్ ఫార్బాయిల్డ్ మిల్లుకి సంబంధించి ఓనర్ కొండలక్ష్మయ్యనే, ప్రస్తుతం కూడా ఆయన దీనికి కూడా ఓనరు కొండలక్ష్మయ్య పేరే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ గతంలో ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని ఎగ్గొట్టడం కోసమా, లేకపోతే ఆ బకాయి పడ్డటువంటి మోసానికి పాల్పడ్డటువంటి ఆ ధాన్యానికి సంబంధించి ఆ ప్రభుత్వానికి రికవరీ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆందోళన తెలియదు. కానీ బోర్డు మార్చినటువంటి ఉదంతం అయితే నల్గొండ జిల్లాలో ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దాదాపు నెలన్నర 2 నెలల నుంచి కూడా తనపై కేసు నమోదైనటువంటి కేసుని హైకోర్టుకు వెళ్ళి దాని నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫాస్ట్ పిటిషన్ వేసారు. మామూలుగా చూసుకున్నట్లయితే నిందితులు ఎవరి మీదనైనా కేసు నమోదైతే ఆ నమోదుకు సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత జైలుకు పోయి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని ఆ తర్వాత తన మీద నమోదైనటువంటి కేసును కొట్టేయాలని చెప్పేసి క్వాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. కానీ అరెస్టు కాలేదు, జైలుకి వెళ్ళలేదు. అదే సమయంలో వీళ్ళు అవేం జరగకుండానే ఎఫ్ఐఆర్ కాపీని అడ్డదారిలో తీసుకొని ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే దాదాపు నెలన్నర 2 నెలల పాటు విశ్వ ప్రయత్నాలు చేసి ఆ న్యాయస్థానం నుంచి చట్టం నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా హైకోర్టు పూర్వపరాలు మొత్తం పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాత వీళ్ళ మీద ఖచ్చితంగా కేసు నమోదైనటువంటి కేసు సక్రమమే, వీళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే 2 రోజుల క్రితమే ఈ మిల్లుకు సంబంధించి అంటే రాజరాజేశ్వరం మిల్లు, ప్రస్తుతం రాజరాజేశ్వరం మిల్లు అయినటువంటి గత రామలక్ష్మణ్ ఫార్బాయిల్డ్ మిల్లు ఓనర్ కొండలక్ష్మయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆయన అరెస్టు అవుతున్నటువంటి క్రమంలోనే మిల్లు పేరు మారడం ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మిల్లు పేరు మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులను అడిగినటువంటి క్రమంలోనే రాజరాజేశ్వరం రైస్ మిల్లుకి అసలు అనుమతులే లేవు, బోర్డు ఏ విధంగా పెట్టిరో మాకు తెలియదని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే బోర్డు ఎందుకు మార్చాల్సి వచ్చింది, కంపెనీ పేరు ఆ బోర్డు ఎందుకు తిప్పాల్సి వచ్చింది అనేది కూడా దీనికి సంబంధించినటువంటి నిందితుడు మిల్లర్లకు సంబంధించినటువంటి మాఫియా నిందితుడు కొండలక్ష్మి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే వాళ్ళ నుంచి రావాల్సినటువంటి 1000 కోట్ల బకాయిలను కూడా రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తారా లేదా లేకపోతే మరొక రకమైనటువంటి కేసు పెట్టి ఆ డబ్బుల్ని రికవరీ చేస్తారా అనేది కూడా అధికారులు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా బోర్డు తిప్పేసేటువంటి ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీనికి అనుమతులే లేనప్పుడు బోర్డు పేరు ఏ విధంగా మార్చారు అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తున్నటువంటి నేపథ్యంలోనే సమాధానం అధికారుల దగ్గరనే ఉంది, నిందితుల దగ్గర కాదు. అధికారులు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తే ఇలాంటి బోర్డు మార్పిడి ప్రక్రియ అనేది అక్కడికి పోలీస్ స్టాప్ పడుతుంది. శ్రీనివాస పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.